పిక్సార్ ఎన్నో అద్భుతమైన సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన యానిమేషన్ స్టూడియోస్ ఒక హార్డ్వేర్ కంపెనీ నుంచి ఒక వరల్డ్ ఫేమస్ యానిమేషన్ జైంట్ లాగా ఎలాగ మారింది. పిక్సార్ ఇన్వెంట్ చేసిన ఆ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ ఏంటి? ఎర్లీ డేస్లో జార్జ్ లూకస్, డైరెక్టర్ ఆఫ్ స్టార్ వార్స్, పిక్సార్ స్టూడియోస్లో తన పాత్ర ఏంటి? అసలు స్టీవ్ జాబ్స్ పిక్చర్లోకి ఎప్పుడు వచ్చారు అండ్ ఎందుకు పిక్సార్ని డిజ్నీకి అమ్మేశారు? వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ దిస్ వీడియో. వీటన్నిటితో పాటు మరెన్నో పిక్సార్ రిలేటెడ్ ఎక్సైటింగ్ ఫ్యాక్ట్స్ ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ గో. ఒక సినిమాలో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో ఆ రేంజ్లో ఉంటుంది పిక్సార్ స్టోరీ అండ్ చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. డోంట్ స్కిప్ ద వీడియో అండ్ కీప్ వాచింగ్ టిల్ ద ఎండ్. అసలు ఈ స్టోరీ అంతా మొదలైంది స్టార్ వార్స్ అ న్యూ హోప్ మూవీతో. 1975లో జార్జ్ లూకస్ ఈ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఈ మూవీలో సన్నివేశాలకి స్పెషల్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వాడాలి అండ్ అవి ఆ టైంకి ఎప్పుడూ ఎవ్వరూ చూడని విధంగా ఉండాలని ఫిక్స్ అయ్యారు. అందుకని తాను స్పెషల్ ఎఫెక్ట్స్కి ఒక టీమ్ని ఫామ్ చేశారు అండ్ ఆ టీమ్కి లీడ్గా జాన్ డిక్స్ట్రాని హైర్ చేసి అండ్ ఇంకొంతమందిని తీసుకొని లూకస్ ఫిల్మ్ కార్ప్లోనే ఒక కొత్త కంపెనీ ఆర్ సబ్సిడరీని పెట్టారు. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్. హాలీవుడ్ సర్కిల్స్లో ఇది ఒక హౌస్ హోల్డ్ నేమ్. ఇప్పటిదాకా సుమారు 500 సినిమాలకు పైగా వీళ్ళు గ్రాఫిక్స్ ప్రొవైడ్ చేశారు. స్పెషల్ ఎఫెక్ట్స్, లైటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఒకటేంటి చాలా సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎనీవేస్ ఆ తర్వాత స్టార్ వార్స్ 1977లో రావడం, పెద్ద హిట్ అవ్వడం అంతా జరిగిపోయింది. ఆల్ గుడ్. ఇంకా ఇక్కడ జార్జ్ లూకస్కి కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ న్యూ హోప్ సీక్వెల్ 1980లో తాను తీయబోయే ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్కి గ్రాఫిక్స్ బాగా వాడదామని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా తను ట్రిపుల్-ఐ కంపెనీని అప్రోచ్ అయ్యారు. అప్పట్లో వీళ్ళు గ్రాఫిక్స్లో పెద్ద తోపు కంపెనీ అండ్ ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ మూవీలో ఒక ఎక్స్ వింగ్ ఫైటర్ ప్లేన్స్ ఫార్మేషన్ సీన్ కోసం ట్రిపుల్-ఐ వాళ్ళు చాలా డబ్బులు తీసుకున్నారు అండ్ అది కూడా ఒక టెస్ట్ సీన్కి. ఇదంతా కాదులే అని చెప్పి తన దగ్గర పనిచేసే వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటి అంటే బ్రింగ్ మీ ద బెస్ట్ అండ్ బ్రైటెస్ట్ కంప్యూటర్ ఇంజనీర్స్ అని. ఇంకా ఆ వేటలో దొరికిన వ్యక్తే ఎడ్విన్ క్యాట్ముల్. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన యూనివర్సిటీ ఆఫ్ యూటా నుండి కంప్యూటర్ సైన్స్లో డాక్టరేట్ పొంది NYIT అంటే న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్నారు అండ్ అప్పటికే కంప్యూటర్ గ్రాఫిక్స్తో తను చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అండ్ జార్జ్ లూకస్ ఈయన్ని తీసుకొని లీడ్గా చేసి అండ్ ఎడ్విన్స్ ఫ్రెండ్స్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొని ఇంకా 1979లో ఒక కొత్త డివిజన్ పెట్టారు. అదే కంప్యూటర్ గ్రాఫిక్స్ ల్యాబ్. టెక్నికల్గా చెప్పాలి అంటే ఇది ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్లో ఒక సబ్ డివిజన్ లాగా. అండ్ ఈ ల్యాబ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అసలు కంప్యూటర్స్ని ఫిల్మ్ మేకింగ్లో ఎలా వాడచ్చు, ముఖ్యంగా స్పెషల్ ఎఫెక్ట్స్కి. క్యాట్ముల్ టీమ్ అంతా కూడా చాలా డెడికేటెడ్గా ఎన్నో పైనీరింగ్ టెక్నాలజీస్ లైక్ ఆప్టికల్ ప్రింటింగ్, డిజిటల్ ఆడియో, డిజిటల్ నాన్ లీనియర్ ఎడిటింగ్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద పనిచేసేవాళ్ళు. కానీ అప్పట్లో ఉన్న టెక్నికల్ లిమిటేషన్స్ వల్ల ప్రాసెసర్స్ కానివ్వండి, స్పీడ్, మెమరీ కానివ్వండి, గ్రాఫిక్స్ అంత గొప్పగా వచ్చేవి కాదు. అండ్ అలాగే వీళ్ళు గమనించిన టెక్నికల్ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి వీళ్ళే సొంతగా ప్రాసెసర్స్, CPUs కొని అండ్ ఎక్కువ కాంప్యూటేషనల్ పవర్ ఇచ్చి ఒక హార్డ్వేర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అండ్ దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు గ్రాఫిక్స్ కంప్యూటర్. అండ్ ఇది ఆ టైంకి హయ్యర్ రిజల్యూషన్ ఇమేజెస్ ప్రాసెస్ చేయగలిగేది. ఇలాంటి క్రమంలో క్యాట్ముల్ అండ్ టీమ్ తన కొలీగ్స్ లారెన్స్ E. కార్పెంటర్ అండ్ రాబర్ట్ L. కుక్ డిజైన్ చేసిన రీస్ రెండరింగ్ సాఫ్ట్వేర్. రీస్ అంటే రెండర్స్ ఎవ్రీథింగ్ యూ ఎవర్ సా అని అర్థం. ఇంకా ఈ సాఫ్ట్వేర్ని స్టార్ ట్రెక్ 2 మూవీలో వాడి జెనసిస్ సీక్వెన్స్ క్రియేట్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ CGI సీక్వెన్స్ యూజ్డ్ ఇన్ అ ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్. ఇలాగ ప్యారల్గా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అండ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తూ కంప్యూటర్స్ ల్యాబ్ డిపార్ట్మెంట్ బాగా బిజీగా ఉండేది. టీం
టీం అంతా బాగానే ఉంది, కానీ ఎడ్విన్ క్యాట్ముల్ తన కొలీగ్ ఆల్వి స్మిత్తో పాటు అందరూ కూడా కంప్యూటర్ సైంటిస్ట్ అండ్ టెక్నికల్గా బాగా స్ట్రాంగ్. కానీ ఈ టీంలో ఒక చిన్న ఇంపార్టెంట్ లింక్ మిస్ అవుతుంది. అదేంటి అంటే ఒక క్రియేటివ్ టాలెంట్ ఉన్న పర్సన్ అండ్ ఎ గుడ్ యానిమేటర్, అంటే బొమ్మలు బాగా గీయగలిగే వ్యక్తి, వీళ్ళు మాత్రం ఆ టీంలో లేరు. ఈ క్రమంలో హైర్ చేసుకున్న ఒక జీనియస్ జాన్ లాసెటర్. ఇది జరిగింది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ 1983లో. అప్పుడే డిజ్నీ స్టూడియోస్లో ఉద్యోగం పోగొట్టుకొని ద బ్రేవ్ లిటిల్ టోస్టర్ అనే కథ ఒక యానిమేటెడ్ మూవీగా తీద్దామని స్టూడియోస్ చుట్టూ తిరుగుతూ ఖాళీగా ఉన్న టైంలో తాను ఒక ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. అక్కడ తనకి ఎడ్విన్ క్యాట్ముల్తో పరిచయం ఏర్పడడం, అండ్ దాని తర్వాత క్యాట్ముల్ ఏం చేశారంటే జాన్ని ఒక వారం రోజులకి గ్రాఫిక్స్ ల్యాబ్లో ఫ్రీలాన్సర్గా హైర్ చేసుకొని తన క్రియేటివిటీ ఇన్పుట్స్ తీసుకొని అండ్ ముఖ్యంగా క్యారెక్టర్స్ డిజైన్ అండ్ యానిమేషన్తో టీం అంతా కలిసి ఒక చిన్న యానిమేషన్ మూవీ తీశారు. అదే జూలై 1984లో రిలీజ్ అయిన ద అడ్వెంచర్స్ ఆఫ్ ఆండ్రే అండ్ వాలీ బీ. ఇది ఫస్ట్ టైం సైగ్రాఫ్లో డెబ్యూ అయింది. సైగ్రాఫ్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఆన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ ఇంటరాక్టివ్ టెక్నిక్స్. ఇది ఒక ఎవ్రీ ఇయర్ జరిగే కాన్ఫరెన్స్ అండ్ ఎట్టా లేదన్నా యావరేజ్గా 20,000 మంది దాకా అటెండ్ అవుతూ ఉంటారు. అక్కడ ఈ మూవీ చూసిన వాళ్ళంతా స్పెల్ బౌండ్ అయ్యారు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ కంప్యూటర్ యానిమేటెడ్ ఫిల్మ్ ఫ్రమ్ లూకస్ ఫిల్మ్. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్లో యానిమేషన్కి ఒక కొత్త స్పార్క్ తీసుకొచ్చింది. అంటే అప్పటిదాకా అన్ని హాలీవుడ్ స్టూడియోస్లో యానిమేషన్ అంటే ప్రతి ఫ్రేమ్ చేత్తో గీసేవారు, కానీ ఇలాగా ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఒక కంప్యూటర్ వాడి చేయగలిగారు అనేసరికి 1980స్లో ఇది డెఫినెట్గా ఒక రెవల్యూషన్ అనే చెప్పాలి. ఇంకా అలా అక్టోబర్ 1984లో జాన్ లాసెటర్ ఒక ఫుల్ టైం ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు. అండ్ ఇక్కడ పనిచేసేటప్పుడు తాను యంగ్ షెర్లాక్ హోమ్స్ మూవీలో ఒక స్టెయిన్డ్ గ్లాస్ విండో నుంచి ఒక నైట్ బయటకు వచ్చే సీక్వెన్స్ని యానిమేట్ చేశారు. ఈ సీన్ అప్పట్లో ఒక వండర్ లాగా జనాలు మాట్లాడుకునేవాళ్ళు. అన్నీ బాగానే ఉంటే అది ఒక ఫెయిరీ టేల్ అంటారు, కానీ లైఫ్ అనేది ఎవ్వరికీ ఒక్కొక్కసారి ఫెయిర్గా ఉండదు. ఇంత క్రియేటివ్ టాలెంట్తో ఈ గ్రాఫిక్స్ ల్యాబ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనుకునే లోపు కొన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి. అండ్ అందులో ఫస్ట్ది వచ్చేసి మెయింటెనెన్స్ కాస్ట్. ఇంత టెక్నాలజీ అది ఈ టీం అంతా కలిసి డెవలప్ చేస్తున్నా కమర్షియల్గా ఈ యానిమేషన్ని వాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏవో చిన్న చితక ప్రాజెక్టులు వస్తున్నాయి తప్ప. ప్లస్ టీం అందరికీ శాలరీస్ అవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ ఈ భారం అంతా జార్జ్ లూకస్ మీదే ఉండేది. అదేంటి స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ అప్పట్లో పెద్ద హిట్ కదా, డబ్బులు లేవా ఏంటి అంటారేమో. అంటే సీక్వెల్స్ ప్రొడ్యూస్ చేయాలి, వాటికి డబ్బులు కావాలి, ప్లస్ అంతకు ముందర వచ్చిన స్టార్ వార్స్ రెవెన్యూస్ కూడా కొంచెం డిక్లైన్ అవుతూ ఉన్నాయి. ఇది జస్ట్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే. అదర్ సైడ్ వచ్చేసి జార్జ్ లూకస్ పర్సనల్ లైఫ్. ఇదే టైంలో తాను ఒక ఎక్స్పెన్సివ్ డైవర్స్తో కూడా సతమతం అవుతున్నారు. వీటన్నిటి ఎఫెక్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ల్యాబ్ మీద పడింది. ఇలా డెత్ బెడ్ మీద ఉన్న ఈ ల్యాబ్ని ఎవరికైనా అమ్మేద్దామని డిసైడ్ అయ్యారు ఇంకా జార్జ్ లూకస్. అలాగే ఎడ్విన్ క్యాట్ముల్ అండ్ ఆల్వి స్మిత్ కూడా ఈ విభాగాన్ని ఒక సపరేట్ స్పిన్ ఆఫ్ లాగా చేద్దామని జార్జ్ లూకస్ని అడిగితే, ఎట్టాగో అమ్మేసే కంపెనీ కాబట్టి అడగగానే తాను కూడా ఒప్పేసుకున్నారు. అండ్ ఇలా చేయడం వల్ల ఎడ్విన్ తన టీంని ఎటు పోకుండా కాపాడుకున్నారు. అండ్ ఈ స్పిన్ ఆఫ్ అయిన కంపెనీకి పెట్టిన పేరే పిక్సార్. అలాగే ఎడ్విన్ సైడ్ నుంచి కూడా కొంతమంది బయర్స్ని తీసుకొద్దామని చెప్పి ఒక 35 కంపెనీలు వెంబడి పడ్డారు, కానీ ఎవ్వరు కూడా కొనడానికి ముందుకు రాలేదు. ఇంకా ఫైనల్గా జిఎం మోటార్స్ వాళ్ళు మేము కొనుక్కుంటామని చెప్పి ఎగ్జాక్ట్లీ కాంట్రాక్ట్ సైన్ అయ్యే 3 రోజుల ముందర బ్యాక్ ఆఫ్ అయ్యారు. అప్పుడు ఎంటర్ అయ్యారు నన్ అదర్ దాన్ ద సేవియర్, ద వారియర్, స్టీవ్ జాబ్స్. జాబ్స్కి యాపిల్ స్థాపించినప్పటి నుండి ఒక ఫిలాసఫీ ఫాలో అయ్యేవారు. అదేంటి అంటే కంబైనింగ్ ఆర్ట్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ ఫ్యాసినేటింగ్ అని. అండ్ ఇది డెఫినెట్గా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి ఒక $10 మిలియన్ ఆఫర్ చేశారు. కానీ జార్జ్ లూకస్కి అస్సలు ఇష్టం లేదు అంత తక్కువకి బేసికలీ అమ్మడం. కానీ అంతకుముందర ఎక్స్పీరియన్స్ చూసి ఇంకా వెయిట్ చేస్తే అది కూడా రాదేమో అని చెప్పి ఫైనలీ స్టీవ్ జాబ్స్తో
ఒప్పందం కుదుర్చుకున్నారు. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టీవ్ జాబ్స్ కూడా ఇదేమంత గొప్ప టైం కాదు. తాను కూడా యాపిల్ కంపెనీకి తీసుకొచ్చిన జాన్ స్కల్లీతో విభేదాలు వచ్చి కేవలం ఒకే ఒక్క యాపిల్ స్టాక్ తన దగ్గర పెట్టుకొని మిగతావన్నీ అమ్మేసి అండ్ ఆ యాపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి కూడా రిజైన్ చేసి బయటకు వచ్చేశారు. అండ్ తన నెక్స్ట్ కంపెనీ ఒక కంప్యూటర్ కంపెనీ వెంచర్, అది గమ్మత్తుగా దాని పేరు కూడా నెక్స్ట్. ఈ కంపెనీ స్థాపించి బిజీగా ఉన్నారు. అలాంటి టైంలో కొన్నారు పిక్సార్ని. అలా February 3rd, 1986 నాడు స్టీవ్ జాబ్స్ లూకస్ ఫిల్మ్స్ నుంచి ఈ పిక్సార్ని కొన్నారు. అండ్ దీనికి ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇందాక చెప్పినట్లు $10 million. అందులో $5 million వచ్చేసి అప్పటిదాకా ఆ ల్యాబ్లో డెవలప్ చేసిన టెక్నాలజీకి హక్కులు అండ్ ఇంకో $5 million కంపెనీ రన్ అవ్వడానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలా డెత్ బెడ్ మీద ఉన్న కంపెనీని బయట పెడేశారు స్టీవ్ జాబ్స్. ఇంకా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో స్టీవ్ జాబ్స్ చైర్మన్ గాను అండ్ ఎడ్విన్ క్యాట్ముల్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓగా అయితే ఆల్విన్ రే స్మిత్ వైస్ ప్రెసిడెంట్గా అండ్ ఇంకో 40 మంది ఎంప్లాయీస్తో ఈ కంపెనీ అట్టహాసంగా స్టార్ట్ అయింది. అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు కొన్న ఈ కంపెనీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు అందులో భాగంగా స్టీవ్ జాబ్స్ తను ఫస్ట్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటి అంటే ఇందాక ఎడ్విన్ క్యాట్ముల్ అండ్ టీమ్ లూకస్ ఫిల్మ్లో పనిచేసేటప్పుడు ఒక హార్డ్వేర్ గ్రాఫిక్స్ కంప్యూటర్ని డిజైన్ చేశారు కదా, దాన్ని రివైవ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. దీనికి పిక్సార్ ఇమేజ్ కంప్యూటర్ని పెట్టి మార్కెట్లోకి రిలీజ్ అయితే చేశారు. సో అలాగా పిక్సార్ కంపెనీ హార్డ్వేర్ అమ్మడం స్టార్ట్ చేసింది. ఈ హార్డ్వేర్ ఏం చేస్తుందంటే మీరు దీనికి 2D ఇమేజెస్ ఫీడ్ చేస్తే మీకు ఆ ఇమేజ్ని ప్రాసెస్ చేసి దాన్ని 3D కింద మార్చి అవుట్పుట్ అయితే ఇచ్చేది ఈ డివైస్. అండ్ దీనివల్ల మీరు ఆ ఇమేజెస్ని 3Dలో బాగా విజువలైజ్ చేయొచ్చు. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్, జియోఫిజిక్స్ అండ్ అలాగే మెటీరియాలజీ సెగ్మెంట్స్లో ఈ హార్డ్వేర్ బాగా వాడచ్చు. అండ్ దీని ప్రైస్ ట్యాగ్ వచ్చేసి అక్షరాల $135,000. అది కూడా హార్డ్వేర్కి మాత్రమే. మళ్ళీ మీరు ఇమేజెస్ చూడాలి అనుకుంటే ఒక స్క్రీన్ ఉన్న వర్క్ స్టేషన్ ఆర్ కంప్యూటర్ కొనాలి, అండ్ అది ఒక $35,000 దాకా ఉండేది. సో ఆల్మోస్ట్ $170,000 ఖర్చు పెట్టాలి. చెప్పాలంటే ఆ టైంకి ఇది వెరీ అడ్వాన్స్డ్ డివైస్, కానీ కొనేవాళ్ళే లేరు. సో చాలా కష్టంగా సింగిల్ డిజిట్లో సేల్స్ జరిగేవి. సో మళ్ళీ ఈ టీంకి ఈ విషయంలో కష్టాలు తప్పలేదు. అండ్ ఇదే టైంలో వాల్ట్ డిజ్నీ స్టూడియోస్ వాళ్ళు ఫ్యూచర్లో తీయబోయే యానిమేషన్ సినిమాలకి ఇంకా మోస్ట్ ఎఫిషియెంట్ వేస్ వెతికే పనిలో పడ్డారు. చూడండి, అప్పట్లో యానిమేషన్ చేయాలంటే ఇందాక చెప్పినట్లు ప్రతి ఫ్రేమ్ చేత్తో గీయాలి, అండ్ అలాగే ఇంక్ అండ్ పెయింట్ కూడా బాగా వాడాలి, అండ్ ఆ కలర్స్ అవన్నీ రావాలి అంటే బేసికలీ. అండ్ ఇది చాలా లెబోరియస్ అండ్ చాలా కష్టమైన పని. దీని నుండి బయటపడాలి అంటే వాళ్ళకి ఉన్న ఏకైక ఆన్సర్ ఆటోమేషన్ అండ్ కంప్యూటర్స్ వాడి ఒక కొత్త సొల్యూషన్ క్రియేట్ చేయడం. అండ్ వాళ్ళకి అలాగా వెతికే టైంలో ఆల్వి స్మిత్ తాను NYITలో ఉన్నప్పుడు చేసిన పెయింట్ ప్రోగ్రామ్స్ యూజింగ్ కంప్యూటర్స్ గుర్తుపెట్టుకొని ఇంకా తను పిక్సార్లో పనిచేస్తున్నారని తెలుసుకొని పిక్సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ పిక్సార్ టీంతో మాట్లాడాక వీళ్ళే కేపబుల్ అని ఇంకా ఫిక్స్ అయిపోయారు డిజ్నీ వాళ్ళు. అలాగా మే 1986లో వాల్ట్ డిజ్నీ పిక్సార్తో ఒక చిన్న డీల్ సెట్ చేసుకుంది. అండ్ ఆ డీల్లో భాగంగా వాళ్ళు తీయబోయే సినిమాలకి పిక్సార్ ఇమేజ్ కంప్యూటర్స్ని వాడాలి. అండ్ అలానే పిక్సార్లో క్యాప్స్ అంటే కంప్యూటర్ యానిమేషన్ ప్రొడక్షన్ సిస్టమ్ ప్రాజెక్ట్లో భాగంగా రాసిన ఒక కస్టమ్ సాఫ్ట్వేర్ని వాడి సినిమా తీద్దామని డిసైడ్ అయ్యారు. అలా తర్వాత రోజుల్లో ఈ టెక్నాలజీ వాడుకొని వచ్చిందే ద రెస్క్యూయర్స్ డౌన్ అండర్. ఇంకా ఇదే టైంలో స్టీవ్ జాబ్స్ వచ్చేసి పిక్సార్ ఇమేజ్ కంప్యూటర్స్ సేల్స్ పెంచడానికి అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటో జనాలకి చూపిద్దామని జాన్ లాసెటర్ అండ్ టీమ్కి ఇది వాడి చిన్న చిన్న షార్ట్స్ అండ్ డెమో యానిమేషన్స్ తీయండి అని చెప్పి ఒక సజెషన్ అయితే ఇచ్చారు. ఇంకా అందులో భాగంగా జాన్ లాసెటర్ అండ్ టీమ్ ఆ సాఫ్ట్వేర్ అండ్ ఈ కంప్యూటర్ వాడి తయారు చేసిన ఫస్ట్ మూవీ లక్సో జూనియర్. ఇది ఇండిపెండెంట్ పిక్సార్ కంపెనీ నుండి వచ్చిన తొలి ఫుల్లీ కంప్యూటర్ యానిమేటెడ్ ఫిల్మ్ ఇది. ఇంకా తర్వాత ఈ లక్సో జూనియర్ ఈ పిక్సార్కి మ్యాస్కెట్ అయింది. అండ్ ఇది ఇప్పుడు మనకి ప్రతి పిక్సార్ సినిమా ముందు దర్శనం అయితే ఇస్తుంది. అండ్ ఈ మూవీ అంతా కూడా పిక్సార్ ఇమేజ్ కంప్యూటర్స్ అండ్ వాళ్ళు వాడే ఇన్ హౌస్ సాఫ్ట్వేర్ వాడి క్రియేట్ చేశారు.
ఫిల్మ్ని అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు, కానీ డివైసెస్ సేల్స్ మాత్రం పెద్దగా ఏమీ పెరగలేదు. అండ్ ప్యారలల్గా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని కూడా డెవలప్ చేసి, అండ్ ఇందాక రీస్ సాఫ్ట్వేర్ అని చెప్పా కదా, దానికి ఎప్పటికప్పుడు ఎన్హాన్స్మెంట్స్ చేసుకుంటూ దానికి రెండర్ మ్యాన్ అని ఒక కొత్త టైటిల్ ఇచ్చి ఫోటో రియలిస్టిక్ 3D రెండరింగ్ సాఫ్ట్వేర్గా పబ్లిసైజ్ చేసి 1987లో రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు మనం చూసే యానిమేషన్ మూవీస్లో చాలా హెవీగా వాడే సాఫ్ట్వేర్ ఇది. అండ్ ఇదే ఇయర్లో ఈ పిక్సార్ ఇమేజ్ కంప్యూటర్స్ హార్డ్వేర్ మొత్తం రీడిజైన్ చేసి ఒక కొత్త వర్షన్ P2 అని పేరు పెట్టి ఈసారి జస్ట్ $30,000 రిలీజ్ చేశారు. స్టీవ్ జాబ్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి నష్టమైన ఒక 10 డివైస్లు అప్పట్లో ఉన్న లీడింగ్ హాస్పిటల్స్కి డొనేట్ చేశారు. అండ్ తన మార్కెటింగ్ టీమ్ని కూడా బాగా మోటివేట్ చేసి డాక్టర్స్ దగ్గరికి పంపి మంచి సేల్స్ పిచ్ అయితే ఇచ్చారు. ఎంత చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏదో ఒక చిన్న ఊరట్లాగా ఒక క్యాట్ స్కానర్ కంపెనీ నుంచి ఒక 30 ఆర్డర్లు అయితే వచ్చాయి అంతే. అలా 1988 వరకు అన్నీ కలిపి కేవలం 120 కంప్యూటర్స్ మాత్రమే అమ్మగలిగారు. డివైసుల సేల్స్ చూస్తేనేమో చాలా దారుణంగా ఉన్నాయి. స్టీవ్ జాబ్స్ అస్సలు హ్యాపీగా లేరు. తనకి పిక్సార్లో ఏమైనా చిన్న ఊరట కలిగించే అంశం ఏమైనా ఉంది అంటే అది పిక్సార్ యానిమేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అండ్ అప్పుడప్పుడే రిలీజ్ అయిన రెండర్మెన్ సాఫ్ట్వేర్ తోటి. యానిమేషన్కి వచ్చేటప్పటికి జాన్ లాస్టర్ అండ్ టీమ్ మాత్రం చిన్న యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ హాలీవుడ్ సర్కిల్స్లో ఒక కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ చేశారు. లక్సో జూనియర్ తర్వాత వచ్చిన రెడ్స్, డ్రీమ్ అండ్ అలాగే టిన్ మ్యాన్ యానిమేషన్ సర్కిల్స్లో ఒక కొత్త రివల్యూషన్ని తీసుకొచ్చాయి. ఎంతలా అంటే అప్పటిదాకా చేత్తో గీసే యానిమేటర్స్ అంతా కూడా అవాక్కయ్యారు. ఏంటి అంటే ఒక ఫుల్లీ జనరేటెడ్ యానిమేషన్ ఇంత బాగుంటుందా అని. అండ్ టిన్ మ్యాన్కి అయితే ఏకంగా 1988లో ద బెస్ట్ యానిమేషన్ షాట్కి ఆస్కర్ అవార్డు కూడా ఇచ్చారు. కానీ స్టీవ్ జాబ్స్ సగం ప్రాణం అంతా కూడా ఈ కంప్యూటర్స్ మీదే ఉన్నాయి. ఇంకొక ఫైనల్ ట్రైగా ఈసారి 1988లో ఈ డివైస్ని కొంచెం ఇంకా ఎఫిషియంట్ ప్రాసెసింగ్ స్పీడ్ అండ్ పవర్తో రిలీజ్ చేశారు. అండ్ ఫుల్లీ అప్గ్రేడెడ్ వర్షన్ మీకు ఏకంగా $3 లక్షల పైగా ప్రైస్ ట్యాగ్ పెట్టారు. అప్పటిదాకా హాస్పిటల్స్, మెటీరియాలజీ వాడే ఈ డివైస్ ఈసారి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కి సెట్ అయ్యేటట్టు డిజైన్ చేశారు. అయినా లాభం లేకుండా పోయింది. కానీ ఏ మాట కామాట 1990 కల్లా అప్పటికి ఈ డివైస్ని స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు ఇందులో వాడే ప్రాసెసర్స్ ఇవన్నీ చీప్గా అవైలబిలిటీ ఉన్నప్పుడు మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేయండి, ఇంత డబ్బు పెట్టడం అంటే మా వల్ల కాదు అని చెప్పేశారు. దాట్స్ ఇట్. ఇంకా స్టీవ్ జాబ్స్ బోర్డు అందరితో మీటింగ్ పెట్టి ఇంకా ఈ డివైస్ సెగ్మెంట్ ఎవరికైనా అమ్మేద్దామని డిసైడ్ అయ్యారు. అండ్ 1990లో వైకామ్ సిస్టమ్స్కి $2 మిలియన్ అమ్మేశారు. అలా పిక్సార్ హార్డ్వేర్ డివిజన్ కంప్లీట్లీ మూసేశారు. అది అలా ఉంచితే జాన్ లాస్టర్ టీం చిన్నది కాస్త ఈ లోపు పెద్దదైపోయింది. అండ్ దీనివల్ల ఏకంగా ఒక కొత్త యానిమేషన్ డివిజన్ని క్రియేట్ చేశారు. అండ్ ఈ డివిజన్ అప్పట్లో బయట కంపెనీస్కి కూడా కమర్షియల్ యాడ్స్ చేసేవాళ్ళు. ఎస్, ట్రాపికానా, వోక్స్ వ్యాగన్, లిస్ట్రిన్, కోకాకోలా, మెక్డానల్డ్స్, ఒక పెద్ద లిస్టే ఉంది. అండ్ అలాగా కొంచెం ఆ డివిజన్ నుంచి రెవెన్యూ అయితే పిక్సార్కి వచ్చేది. అండ్ అలా 90s కొంచెం ఊరట కలిగించింది అనే చెప్పాలి. అండ్ బిగ్ బ్రేక్ వచ్చేసి 1991లో వాల్ట్ డిస్నీ వాళ్ళతో ఒక $26 మిలియన్ డీల్ కుదిరింది. అందులో భాగంగా పిక్సార్ వాళ్ళు డిజ్నీకి ఒక 3 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలి. అండ్ డిజ్నీ వచ్చేసి ఫినాన్సింగ్, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్, ఆ మూవీస్లో ఉండే క్యారెక్టర్స్ కూడా వాళ్ళే ఓనర్షిప్ ఉండాలని రాసుకున్నారు. అండ్ వచ్చిన ప్రాఫిట్స్లో 50-50 అని అగ్రిమెంట్లో కూడా ఉంది. కొసమేరపు ఏంటంటే ఆ 50-50 అనేది డిజ్నీ వాళ్ళ మేకింగ్ కాస్ట్ తిరిగి తెచ్చుకున్నాక ఆ పైన వచ్చిన దాంట్లో 50-50 అది మ్యాటర్. ఇంకా ఈ డీల్లో క్రియేటివ్ లిబర్టీ అంతా పిక్సార్కి ఇచ్చారు. అండ్ కానీ ఫైనల్ అప్రూవల్ మాత్రం డిజ్నీ వాళ్ళ చేతుల్లోనే ఉండేది. సరే, మంచి అవకాశం వచ్చింది, దీన్ని బాగా సద్వినియోగం చేసుకుందామని ఇంకా స్టీవ్ జాబ్స్ ఇంకా తన టీం, ముఖ్యంగా యానిమేషన్ డివిజన్ హెడ్ జాన్ లాస్టర్కి ఈ పని అప్పచెప్పారు. ఇంకా అలా వచ్చిందే హాలీవుడ్ హిస్టరీలో ద ఫస్ట్ ఎవర్ ఫుల్ లెంగ్త్
కంప్యూటర్ జనరేటెడ్ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ టాయ్ స్టోరీ. ఇది క్రిటికల్గా అండ్ కమర్షియల్గా ఒక హ్యూజ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. 30 మిలియన్స్ బడ్జెట్ పెడితే 350 మిలియన్స్ కలెక్ట్ చేసింది. చిత్రం ఏంటంటే డిజ్నీ కాదు అనుకున్న జాన్ లాస్టర్, ఎందుకంటే గుర్తుందో మీకు ఇందాక చెప్పినట్టు జాన్ లాస్టర్ వాళ్ళు ఫైర్ చేశారు అండ్ డిజ్నీలో పనిచేశారు ఒకప్పుడు. వాళ్ళే మళ్ళీ అనుకోకుండా పిక్సార్ రౌట్లో మనోడు వచ్చి డిజ్నీకి ఒక బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చారు. కరెక్ట్గా టాయ్ స్టోరీ రిలీజ్ అయిన 1 వీక్కి పిక్సార్ ఐపీఓ ఆఫర్ చేస్తే ఆ ఇయర్కి యూఎస్ స్టాక్ మార్కెట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐపీఓస్గా నిలిచింది. $22కి ట్రేడింగ్ స్టార్ట్ అయ్యి సుమారు $45 దాకా వెళ్ళింది. అది పిక్సార్కి వచ్చిన క్రేజ్ అప్పట్లో. అమ్మయ్యా, ఇంకా పిక్సార్కి ఏం డోకా లేదు అని అనుకున్నారు జనాలంతా. కానీ సమస్య అంతా ఇప్పుడే మొదలైంది. అదేంటి అంటే 1991లో డిజ్నీతో కుదుర్చుకున్న డీలే కారణం. ముందు తెలియదా అని మనం అనుకోవచ్చు, కానీ చూడండి, స్టీవ్ జాబ్స్కి 1991లో జరిగిన ఆ డీల్ అనేది పిక్సార్ రివైవల్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ డీల్ పిక్సార్కి ఒక లైఫ్ లైన్ ఇచ్చింది. అండ్ తనకి అప్పుడు కూడా తెలుసు ఈ డీల్ అంతా ఐడియల్ కాదు అని, కానీ పిక్సార్ స్కిల్స్ ఏంటో జనాలకి చూపించాలి. ప్లస్ అప్పటికే కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ వచ్చిన డబ్బు అంతా శాలరీస్ అండ్ వాళ్ళ రెండర్మెంట్ సాఫ్ట్వేర్ ఎన్హాన్స్మెంట్స్ మీద ఖర్చు పెట్టడం. సో షార్ట్ టర్మ్లో కొంచెం కాంప్రమైజ్ అయితే తర్వాత రీనెగోషియేట్ చేసుకోవచ్చు అనుకున్నారో మరి ఏంటో, కానీ ఆ రోజులు గడిచే కొద్దీ డిజ్నీ నుంచి చొక్క ఎదురవుతానే ఉంది ఈ విషయంలో మాత్రం. కానీ ఈ ప్రాబ్లమ్స్ని సినిమా మీద పడనివ్వలేదు. టాయ్ స్టోరీ రిలీజ్ అయ్యి అది ఇచ్చిన మోటివేషన్తో జాన్ లాస్టర్ అండ్ టీమ్ నెక్స్ట్ ఫిల్మ్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. ఐడియా ఏంటి అంటే టాయ్ స్టోరీ అంతా టాయ్స్ చుట్టూ రివాల్వ్ అయితే ఈ సెకండ్ మూవీ అంతా ఇన్సెక్ట్స్ అండ్ బగ్స్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. అండ్ జాన్ లాస్టర్ డైరెక్షన్లో అలా వచ్చిన రెండో సినిమానే ఏ బగ్స్ లైఫ్ 1998లో రిలీజ్ అయ్యి ఇది కూడా ఒక బ్లాక్ బస్టర్గా నిలిచింది. 40 మిలియన్స్ బడ్జెట్ పెడితే ఆల్మోస్ట్ $360 మిలియన్ కలెక్ట్ చేసింది. ఈ హిట్ స్టీవ్ జాబ్స్ కి మరింత కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది. ఇంకా మూడవ సినిమా వచ్చేసి టాయ్ స్టోరీస్ సీక్వెల్. బగ్స్ లైఫ్ మీద ఈ డీల్ ప్రాబ్లమ్స్ ఏమీ పడలేదు, కానీ టాయ్ స్టోరీ 2 చేస్తున్న టైంలో మాత్రం చాలా డిసగ్రిమెంట్స్ జరిగాయి పిక్సార్ అండ్ డిజ్నీ మధ్యలో. అందులో ఫస్ట్ది వచ్చేసి డిజ్నీ వాళ్ళు దీన్ని డైరెక్ట్ టు వీడియో రిలీజ్ చేద్దామని ప్లాన్, కానీ స్టీవ్ జాబ్స్ దానికి అస్సలు ఒప్పుకోలేదు. అలా చేస్తే టాయ్ స్టోరీ 1తో ఎస్టాబ్లిష్ అయిన రెప్యుటేషన్ అంతా పోతుంది అండ్ పిక్సార్ బ్రాండ్ కూడా దెబ్బతింటుంది. అందుకని ఒప్పుకోలేదు ఆయన. కానీ డీల్ ప్రకారం చూస్తే డిజ్నీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు మేక్ అ సీక్వెల్ వితౌట్ పిక్సార్స్ ఇన్వాల్వ్మెంట్ అని ఉంది. ఇక్కడ డిజ్నీ ఎక్కువ ఫైనాన్షియల్స్ గురించి ఆలోచిస్తుంటే పిక్సార్ వాళ్ళు బ్రాండ్ వాల్యూ అండ్ క్వాలిటీ గురించి ఆలోచించేవాళ్ళు. ఈ డిఫరెన్సెస్ వల్ల ఈ రెండు కంపెనీస్ ఎప్పుడు కూడాను ఒక టెన్షన్ వాతావరణం అయితే నడుస్తూ ఉండేది. ఎట్టకేలకు డిజ్నీ వాళ్ళు థియేట్రికల్ రిలీజ్కి ఒప్పుకొని సినిమాని రిలీజ్ చేశారు. ఇంకా ఇదైతే ఫస్ట్ పార్ట్ కన్నా ఎరగాడేసింది. ఇంకా దీని తర్వాత వచ్చిన మాన్స్టర్స్ ఇంక్, ఇది ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. అండ్ 2003లో వచ్చిన ఫైండింగ్ నీమో, ఇది కూడా ఒక స్టూపెండస్ హిట్. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి 2004లో ద ఇన్క్రెడిబుల్స్. ఇలా ఇంకా పిక్సార్ వాళ్ళు తీస్తున్న సినిమాలు ఒకదాని మించిన ఒకటి హిట్ అవుతూ పిక్సార్ ఇమేజ్ని అలా పెంచేసింది. ఫైండింగ్ నీమో అయితే ఏకంగా $870 మిలియన్ కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇంకా ఈ హిట్స్ తర్వాత 2004లో స్టీవ్ జాబ్స్ డిసైడ్ అయిపోయారు ఇట్స్ టైమ్ ఫర్ అ డీల్ రీనెగోషియేషన్ అని. అందులో భాగంగా తను పెట్టిన ప్రపోజల్ ఏంటి అంటే పిక్సార్ తీసే సినిమాలు వాళ్ళకే ఓనర్షిప్ ఉండాలి, ప్రాఫిట్స్ కూడా ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్గా షేర్ చేసుకోవాలి అని. అండ్ ఇవన్నీ కూడా అప్పుడు డిజ్నీ CEO మిస్టర్ మైకెల్ ఐజ్నర్ ఒప్పుకోలేదు. అండ్ సమస్య లేదు, ఇది వర్కౌట్ కాదని ఖరాఖండిగా చెప్పేశారు. సరే, చేసేదేమీ లేక ఇతను CEOగా ఉన్నంత వరకు మనకి సెట్ కాదని చెప్పి ఎట్లాగో 1991 డీల్ రాసుకున్న కాంట్రాక్ట్ అయితే ఎక్స్పైర్గా వస్తుంది, ఇంకా వేరే స్టూడియోతో టైఅప్ అవుదామని ఫిక్స్ అయిపోయారు స్టీవ్ జాబ్స్. అప్పటికే పబ్లిక్లో ఒక మంచి ఇమేజ్ తెచ్చిపెట్టుకున్నాయి పిక్సార్ మూవీస్ అన్నీ కూడాను. దానికి తోడు పిక్సార్ రెండర్ మ్యాన్ సాఫ్ట్వేర్ ఇంకా బాగా ఎన్హాన్స్మెంట్స్ అండర్గో అవుతూ ఉంది. అండ్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ జనాలకి ఇంకా చేరువైంది పిక్సార్ కంపెనీ.
ఇమేజ్ ఏ రేంజ్కి వెళ్ళిందంటే డిజ్నీతో రిలేషన్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్నట్లు తయారైంది పరిస్థితి. ఇంకా డిజ్నీ విషయం అంటారా, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు తయారైంది పరిస్థితి. స్టీవ్ జాబ్సే కాదు, అసలు ఎవరూ హ్యాపీగా లేరు మైకెల్ ఐజ్నర్తో. కంపెనీ పర్ఫార్మెన్స్ నుంచి మొదలుకొని షేర్ హోల్డర్స్ డిస్సాటిస్ఫాక్షన్, రెవెన్యూస్ డిక్లైన్ అయిపోవడం, పార్ట్నర్స్ లైక్ పిక్సార్తో స్ట్రెయిన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఏర్పరచుకోవడం వల్ల ఇవన్నీ పెద్ద ఆయన్ని CEO పోస్ట్ కాస్త బూస్ట్ అవడానికి దారితీశాయి. ఇంకా అప్పుడు ఎంటర్ అయ్యారు కొత్త CEO బాబ్ ఐగర్. మైకెల్ ఐజ్నర్కి కంప్లీట్లీ కాంట్రాస్టింగ్ పర్సనాలిటీ. కానీ అందరి మైండ్స్లో ఇంక్లూడింగ్ స్టీవ్ జాబ్స్ మైండ్లో ఒకటే క్వశ్చన్, ఈయన ఏం చేస్తారు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిక్సార్తో ఉన్న స్ట్రెయిన్ రిలేషన్షిప్ ఐజ్నర్ లాగా లైట్ తీసుకుంటారా లేక మంచి రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారా అని. ఇలాంటి ఊహాగానాల మధ్య 2005 సెప్టెంబర్లో ఆయన CEOగా ఛార్జ్ తీసుకొని తాను చేసిన ఫస్ట్ పని ఏంటో తెలుసా? పిక్సార్ అండ్ స్టీవ్ జాబ్స్ని బుజ్జగించడం అండ్ ఆ డ్యామేజ్ అయిన రిలేషన్షిప్ రిపేర్ చేసే పనిలో పడ్డారు. అండ్ పిక్సార్కి ఉన్న వాల్యూకి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఇదంతా కూడా ఒక ఇన్సిడెంట్ వల్లనే ఆయన రియలైజ్ అయ్యారు. ఆయన ఒకసారి తన మాటల్లో ఏమన్నారంటే, హాంకాంగ్ డిజ్నీల్యాండ్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే క్రౌడ్ అంతా కూడా మిక్కీ మౌస్ లేకపోతే డొనాల్డ్ డక్ అండ్ స్నో వైట్ ఇలాంటి డిజ్నీ ఐకానిక్ క్యారెక్టర్స్ వేసుకొని వస్తారు అనుకుంటే చాలా వరకు పిక్సార్ క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్లో దర్శనమిచ్చారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల తనకి గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలిసి వచ్చింది. సో ఆయన ఛార్జ్ తీసుకున్న 2వ రోజే ఈ డెసిషన్ తీసుకున్నారు. అదేంటి అంటే పిక్సార్ని కొనేద్దామని, అది కూడా ఆల్ స్టాక్ డీల్తో. అప్పటికి పిక్సార్ మార్కెట్ వాల్యూ బట్టి స్టీవ్ జాబ్స్కి $7.4 బిలియన్ ఆఫర్ చేశారు. కానీ హిస్టరీ చూసుకుంటే పిక్సార్ వాజ్ లైక్ స్టీవ్ జాబ్స్ బేబీ. అండ్ అప్పటికి తను ఒక రివల్యూషనరీ ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్లస్ బాబ్ ఐగర్ మీద ఆయనకి గురి కుదిరింది దట్ హీఈస్ ద రైట్ పర్సన్ టు హ్యాండిల్ పిక్సార్ అని. అలా తనకి ఇష్టం లేకపోయినా పిక్సార్ని డిజ్నీకి అమ్మేశారు. అండ్ బాబ్ ఐగర్ ఆధ్వర్యంలో వచ్చిన పిక్సార్ మూవీస్ అంతకు ముందు వచ్చిన సినిమాల కన్నా ఒక రేంజ్లో ఆడాయి. ఇదంతా ఎలా సాధ్యపడింది అంటే తాను పిక్సార్ టీమ్కి ఇచ్చిన క్రియేటివ్ ఫ్రీడమ్ అండ్ రెస్పెక్ట్ వల్ల అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇలా 2006లో కార్స్ బేస్ చేసుకొని ఒక తలపవరు ఉన్న యంగ్ రేసర్ కార్ మీద బేస్ చేసుకొని కార్స్ మూవీ వస్తే ఒక చిట్టెలుక కుక్గా మారి చెఫ్ ఎలా అయింది అనేది రాటటోయిలో చూపించారు. అండ్ ఒక ట్రాష్ని కాంపాక్ట్ చేసే రోబోట్ని బేస్ చేసుకొని వాలీ మూవీ వస్తే తన వైఫ్ కోసం ఒక ముసలాయన తన ఇంటినే బెలూన్స్తో లేపి ఇంటితో సహా తన వైఫ్ కలగన్న ప్లేస్కి తీసుకెళ్లే మూవీ అప్లో ఒక ఎమోషనల్ రైడ్ అయితే మనకి ఇచ్చారు. అండ్ ఇంకా ఆ తర్వాత టాయ్ స్టోరీ సీక్వెల్స్, కార్స్ అండ్ మాన్స్టర్ సీక్వెల్స్ వచ్చి లెగసీని కంటిన్యూ చేస్తే ఇన్సైడ్ అవుట్ లాంటి మూవీ వచ్చి ఒక కిడ్స్ మైండ్లో అండర్గోయే ఎమోషన్స్కి అద్దం పట్టే సినిమాగా నిలిచింది. ఇలాగా చాలా సినిమాలు వచ్చి పిక్సార్ని ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేషన్ స్టూడియోస్గా నిలబెట్టాయి. ఇలా ఎక్కడో జార్జ్ లూకస్ స్టార్ట్ చేసిన ఒక చిన్న కంప్యూటర్స్ గ్రాఫిక్స్ ల్యాబ్ డిపార్ట్మెంట్కి తాను ఆద్యం పోస్తే స్టీవ్ జాబ్స్ వచ్చి దాన్ని బ్రతికించి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అండ్ బాబ్ ఐగర్ లాంటి విజనరీ CEO చేతుల మీదుగా డిజ్నీ హిస్టరీలో కలకాలం నిలిచిపోతుంది పిక్సార్ స్టూడియోస్. వీళ్ళే కాదు, ఇలా కంప్యూటర్ ఇంజనీర్స్, క్రియేటివ్ లెజెండ్స్, యానిమేటర్స్ ఎందరో ఈ జర్నీలో పాల్పంచుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, హోప్ యు లైక్ ద వీడియో. మరో ఎక్సైటింగ్ మూవీ టాపిక్తో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే స్మాష్ దట్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు KC World. Bye, take care.